హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినో స్వీట్ హోమ్. ఈరోజు రెసిపీ మీసీ రోటీ అండి. అది ఎలా ప్రిపేర్ చేయాలో ఆ రెసిపీ నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ 1 కప్ నేను బేసన్, 1 కప్ వీట్ ఫ్లోర్, ఆనియన్స్ చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇక్కడ 1 కప్ నేను ఇక్కడ కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను. దీంట్లో కొద్దిగా సాల్ట్, కొద్దిగా లైట్గా పసుపు, కారం 1 స్పూన్. ఇవన్నిటిని ఇప్పుడు చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మన రొట్టికి ఎలాగ ప్రిపేర్ చేస్తామో డౌని అలా ప్రిపేర్ చేసి వాటర్ని మిక్స్ చేసుకొని మనం ఇప్పుడు దీన్ని కలిపి పెట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. నేను దీంట్లో కొద్దిగా గోధుమ పిండి కూడా యాడ్ చేశానండి. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి రోటీ ప్రిపేర్ చేసుకుందాం. అది ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపిస్తాను. ఇది ఎక్కువగా ఏంటంటే పంజాబీ వాళ్ళు చేస్తారు. మేము ఢిల్లీలో ఉండేవాళ్ళం. అక్కడ మా నైబర్స్ అనమాట పంజాబీ వాళ్ళు చేసేవాళ్ళు. ఇది చాలా బాగుందని రెసిపీ ఏంటని నేను అడిగి తెలుసుకున్నాను అనమాట. చాలా బాగుంటుందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఏదైనా గ్రీన్ చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీ కూడా. బేసన్, వీట్ ఫ్లోర్ మిక్స్ చేసుకొని మనం ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్లా కూడా చాలా బాగుంటుంది చాయ్తో. ఆనియన్స్ చిన్నగా మనం కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇలాగ ఒత్తేటప్పుడు మనకి ఏం ప్రాబ్లం ఉండదు. పెద్దగా అయితే బయటకు వచ్చేస్తాయి. అందుకే నేను చెప్తున్నాను. ఇప్పుడు తవ్వ కూడా బాగా వేడెక్కింది కదా. ఇప్పుడు మనం దీన్ని ఇంట్లో వేసుకొని మనం చక్కగా 2 వైపులు ఆయిల్తో కాల్చుకోవడమే. చాలా ఈజీ అండి. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పడం మాత్రం మర్చిపోకండి. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ అన్నీ సేమ్ ప్రొసీజర్లో మనం ప్రిపేర్ చేసుకోవాలి. 2 వైపులు ఆయిల్తో చక్కగా కాల్చుకుంటే మనకి మీసీ రోటీ రెడీ అయిపోతుందండి. నేను చేసే విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అనే కింద రెడ్ బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకున్నారనుకోండి నా వీడియోస్ అప్డేట్స్ అని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇప్పుడు నేను మీసీ రోటీలని ప్రిపేర్ చేసేసానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్. మీ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి చెప్పడం మర్చిపోయాను. హ్యాపీ సండే కూడా. ఓకే బాయ్ ఆల్, కీప్ స్మైలింగ్. బాయ్.